ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ దినం మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ దిన వాక్యము యొక్క ధ్యానము మరి మీకు తెలియచేసేటువంటిది ఏమిటి అని అంటే ప్రాయశ్చిత్తము. ఈ యొక్క ప్రాయశ్చిత్తము దేని నుండి మనకు ప్రాయశ్చిత్తము, ఎవరు మనకు ప్రాయశ్చిత్తము చేయనై ఉన్నారు, ప్రాయశ్చిత్తము యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క ప్రణాళిక ఏ విధముగా ఆయన మనలను ముందుకు నడిపించబోతున్నాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క ప్రాయశ్చిత్తములో మనం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ప్రాయశ్చిత్తము యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. మానవులుగా ఈ లోకములో పుట్టినటువంటి మనము, మానవుడిగా దేవుడు మనకి మరి జీవం ఇచ్చినటువంటి దేవుడై ఉండి మానవ జాతిలో, మానవ మనుగడలో, మానవ ప్రాకారములలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను బట్టి మనుషుడు ఏ విధముగా దేవుని నుండి దూరమైపోతున్నాడు, మనుషుడు దేవునికి ఏ విధముగా ఆయనకు దగ్గర లేకుండా పోవడానికి కారణం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. అందుకనే ప్రతి మనుషుడు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి అంటున్నాడు. ఆ ప్రాయశ్చిత్తము ఎలా జరుగుతుంది, ప్రాయశ్చిత్తమునకు గల కారణం ఏమిటి, ప్రాయశ్చిత్తములో దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు, మనము ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నప్పుడు ప్రతి మనిషి ప్రాయశ్చిత్తమునకు పాత్రుడుగా మారడానికి తాను సిద్ధపడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్ర. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం తెలుసుకొని ముందుకు వెళదాం. దేవునికి స్తోత్ర. లేవియా కాండము 15వ అధ్యాయము 31వ వచనములో నుండి మనం చూసినప్పుడు ప్రాయశ్చిత్తమునకు మూలము ఏమిటి, అసలు దేవుడు ఎందుకు ఈ ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలను దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లేవియా కాండము 15వ అధ్యాయము 31వ వచనములో నుండి ఇజ్రాయేలీయులు తమ మధ్యలో నుండి నా నివాస ఇజ్రాయేలీయులకు మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా నీవు వారిని కాపాడుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడ తన సేవకుడైన మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇజ్రాయేలీల మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క నివాస స్థలము పాడైపోకుండా కాపాడవలసిన బాధ్యత, అలాగుననే మనుషుల యొక్క చేత దేవుని యొక్క స్థలము అపవిత్రపరచబడకుండా చూచేటువంటి బాధ్యత దేవుడు మోషేకు అప్పగించాడు. ఈ రోజున సేవకులైనటువంటి మనకు కూడా దేవుడు ఆ పనిని అప్పగించాడని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లలారా, ఇక్కడ ఆ యొక్క దేవుని యొక్క మందిరమును అపవిత్రత పరచబడకుండా కాపాడేటువంటి బాధ్యత మోషే తీసుకున్నప్పుడు అది ఏ విధంగా అపవిత్రపరచబడుతుంది అనేటువంటిది చూసినప్పుడు ప్రజలందరూ కూడా దేవుని యొక్క మందిరమునకు వచ్చినప్పుడు తాము శుద్ధి చేసుకొని దేవుని యొక్క మందిరములో అడుగు పెట్టాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏ విధముగా శుద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనము బైబిల్ గ్రంథంలో గనక చూసినట్లయితే, ప్రియా దేవుని పిల్లలారా, ఇక్కడ మోషే మొట్టమొదటిగా ఒక విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం చేశాడు అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా గనక చూసినట్లయితే ఆ నిర్గమకాండములోనికి ఒక్కసారి వద్దాం. ప్రియా దేవుని పిల్లలారా, నిర్గమకాండానికి ఒక్కసారి మనం వచ్చినట్లయితే ఈ నిర్గమకాండములో దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలను మనము జాగ్రత్తగా చూడాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఇక్కడ నిర్గమకాండము 19వ అధ్యాయము
నిర్గమాకాండము 19వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూసినట్లయితే 10కి ముందు 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేను చూచి, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరపుము. వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఎన్ని రోజులంట? 2 రోజులు వారు సిద్ధపడాలి. 3వ నాటికి దేవుని యొక్క సన్నిధికి రావాలి. వారు ఎలా రావాలి అని అంటే, వారు తమ బట్టలు ఉదుకుకొని స్నానము చేసి శుద్ధిగా దేవుని యొక్క సన్నిధికి రావాలి అని చెప్తున్నాడు ఆయన. తర్వాత నీవు 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఆ పునరుద్ధానపు దినమందు దేవుడు ఆ యొక్క సన్నిధిలోనికి దిగి వచ్చుట మనము చూడాలి అనంటే, దేవుని యొక్క మహిమ ఆ మందిరమంతా కూడా కప్పబడాలి అనంటే, అందరూ కూడా తమ్మును తాము శుద్ధి చేసుకొని దేవుని యొక్క మందిరంలోనికి రావాలని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. మోషే ప్రజలందరినీ కూడా సిద్ధపాటు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. తర్వాత 12వ వచనం, నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి నీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టువ ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజు నీకు నాకు మనందరికీ ఆజ్ఞాపించాడు. నీవు నిజముగా దేవుని సేవకుడు అయితే, నీవు నిజముగా దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగబడుచున్న వాడవైతే, దేవుని యొక్క బలిపీఠమునకును ఆ యొక్క పరిశుద్ధ స్థలమునకును దేవుడు కొంత మేరను ఏర్పరిచాడు. ఆ బలిపీఠమును ముట్టువాడు మరణ శిక్షకు పాత్రుడవుతాడు. బలిపీఠమును కూడా సామాన్యుడు ఎవడును ముట్టకూడదు. ఆ యొక్క బలిపీఠము దిగి సేవకుడు ప్రార్థన చేయుటకు సిద్ధపడి ఉండాలి. ఆ బలిపీఠమును సామాన్య ప్రజలెవరు కూడా ముట్టుకోకూడదు. ఈ రోజున మనము చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఏ విధముగా కనబడుతుందంటే, ప్రతి సామాన్యమైనటువంటి పురుషుడు గాని సామాన్యమైన స్త్రీ కానీ, నేను కూడా బలిపీఠము ఎక్కుతాను, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా సువార్త చేస్తాను, నాకు కూడా తెలివి ఉంది, నాకు కూడా జ్ఞానం ఉంది, నాకు కూడా ఎంతో బ్రహ్మాండమైనటువంటి పరిజ్ఞానం ఉంది అని మనుషులు అనుకుంటూ బలిపీఠమునకు విలువ లేకుండా చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, బలిపీఠమునకు విలువ లేనప్పుడు, బలిపీఠము యొక్క విలువను నువ్వు గ్రహించలేనప్పుడు, సామాన్య ప్రజలను కూడా నువ్వు ఆ యొక్క బలిపీఠము మీదకి ఆహ్వానించినప్పుడు నిన్ను కూడా దేవుడు బ్రతకనివ్వడు. అది గుర్తుపెట్టుకోవాలి. సేవకుడు కేవలము ప్రతిష్ఠింపబడిన వారు మాత్రమే ఆ బలిపీఠం మీద ఉండి వాక్యము చెప్పుటకు అర్హులై ఉన్నారు. ఎవరు పడితే వారు ఆ యొక్క బలిపీఠము మీదకు వెళ్ళుటకు వారికి అవకాశము లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ముందుగానే దేవుడు కొండ అనగా ఆ యొక్క బలిపీఠము అనగా అది ఎత్తైనటువంటి ప్రాంతము. ఆ ప్రాంతము మీద ఆ యొక్క సేవకుడు నిలబడి మాట్లాడుతున్నాడు. ఆఖరికి ఇంకొక మాట అంటాడు, ప్రియ దేవుని పిల్లలారా, పర్వతమును అనగా స్థలాన్ని ముట్టిన వాడు తప్పక మరణము నొందును అంటున్నాడు. చూడండి, ఇక్కడ మరి దేవుడు ఎంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో, ఎంత చక్కగా వివరణ ఇచ్చాడో, ఎంత వివరణాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడో. ఈ రోజున మనం చూసినట్లయితే దేవుని యొక్క బల్లారాధన కూడా సామాన్యమైనటువంటి మనుషులకు అప్పగించి సేవకులు తమకు తాముగా దూరంగా కనబడుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇది చాలా మనము చూసినప్పుడు ఇంతటి దౌర్భాగ్యపు స్థితిలో సంఘాలు నడుస్తున్నాయా, ఎందుకు ఈ విధముగా ఉన్నది అని ఒక్కొక్కసారి చాలా దుఃఖం వస్తుంది. అందుకని ఇంకా ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు 13వ వచనం, ఎవడును చేతితో దానిని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుషుడు గాని మృగము గాని బ్రతుకకూడదు.
బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము ఎక్కవలెను. ఎప్పుడంట? పర్వతమునకు రావలెను. ఏమంటున్నాడు ఇక్కడ? బూరధ్వని చేయునప్పుడు మాత్రమే ఆ పర్వతం దగ్గరికి రావాలి. దేవుని యొక్క సేవకుడు పిలిచినప్పుడే ఆ పర్వతము దగ్గరకు, అనగా ఆ యొక్క బలిపీఠము దగ్గరకు వెళ్ళాలి, కానీ దాన్ని ముట్టకూడదు. ఆ పర్వతము దగ్గరకు, అనగా దేవుని యొక్క ఆలయములోనికి రావాలి. ఎవరు పడితే వాళ్ళు దేవుని యొక్క మందిరములోనికి అడుగు పెట్టుటకు దేవుడు ఒప్పుకోడు. దేవుని పిల్లలారా, ఈ రోజున యొక్క దేవుని యొక్క సేవ ఏ విధముగా ఉన్నది, ఎలాంటి స్థితిలో నడుస్తున్నది ఒక్కసారి మనం ఆలోచించండి. బలిపీఠము అంటే ప్రతి వానికి అలుసైపోయింది. బలిపీఠము అంటే తేలికైపోయింది. బలిపీఠము అంటే దానికి ఉన్న విలువ లేకుండా పోయింది. నేను వెళ్తా, నేను మాట్లాడతాను అనుకుంటూ స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, పెద్దలేమి, సమస్తమైన వారందరూ కూడా దాని మీద కన్నుబడి వాళ్ళు ఆ విధంగా నడుస్తున్నారు. అందుకనే అంటాడు అక్కడ మనం చూసినప్పుడు, ప్రియ దేవుని పిల్లలారా, పరమగీతాల్లో మీకు ఒక చక్కని మాట చూపించాలని నేను కూడా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూసినట్లయితే, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేల ఓర చూపులు చూచుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కూర్చున్నటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, కాస్తంత విశ్వాసంలో ఎదిగిన వారు, విశ్వాసమునకు మేమే మూలముగా ఉన్నవారమని పెద్దలమని చెప్పుకుంటున్నటువంటి వారు, ఇట్టి వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అందుకనే అంటున్నాడు, ఏమన్నాడు? శిఖరములు గల పర్వతములారా అంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, దేవుడు నివాసముగా ఏర్పరచుకున్న స్థలమును మీరేలా ఓర చూపులు చూచుచున్నారు. ఇక్కడ దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క సువార్త చేసి వారందరినీ కాపాడవలసిన బాధ్యత ఆయన మీద దేవుడు పెట్టినప్పుడు మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు అని అంటే, మేము ఎక్కుతాము, మేము మాట్లాడతాము, మాకు కూడా జ్ఞానం ఉంది అని నీవు అనుకుంటున్నావే. దేవుని పిలుపు లేకుండా ఎవడను పైకి ఎక్కటానికి సాహసించకూడదు. అందుకని ఇక్కడ మనము మేరలను ఏర్పరచను అంటాడు. మేరలు ఏ మేరలో ఉన్నారు, ఎవరెక్కడున్నారు అని అంటే, శిఖరాగ్రమున మోషే కనబడుచున్నాడు, మధ్యలో అహరోను, ఆ యెహోషువ వాళ్ళ శిష్య బృందం అక్కడ ఉంది. కానీ పైకి వెళ్ళటానికి వారు ఎప్పుడూ సాహసించలేదు దేవుని పిల్లలారా. కానీ అట్టడుగున ఉన్నటువంటి కింద ఉన్నటువంటి మనుషులు దానిపైకి ఎక్కడానికి వారు తహతహలాడుతూ ఉన్నారు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనము చూసినట్లయితే దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ స్థలములను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు అని దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 14వ వచనం చూద్దాం. ఇక్కడ నిర్గమాకాండము 19వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరపగా వారు తమ బట్టలు ఉదుకుకొనిరి. అప్పుడు అతడు, 3వ నాటికి సిద్ధముగా ఉండండి, ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వని కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. చాలండి. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఈ రోజున వాస్తవంగా శనివారం ఉపవాస ప్రార్థన అని పెడతారు. ప్రియ దేవుని పిల్లలారా, శనివారం ఉపవాసం ఎందుకు పెడతారో ఈ రోజు సేవ చేస్తున్నటువంటి ఒక సేవకుడికి కూడా ఆ యొక్క విషయం అర్థం కావడం లేదు. నేనేదో క్రమం జరిపిస్తున్నాను అనుకుంటున్నాడు. అది క్రమం కాదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఏర్పరిచినటువంటి మేరను ముట్టుకొనకుండా ఆ యొక్క ప్రజలు పరిశుద్ధపరచబడటానికి, అనగా ఆ రాత్రి పురుషుడే గాని స్త్రీయే గాని తమ యొక్క భార్యలను వారు ముట్టకుండా, లేక ఆ యొక్క స్త్రీలు తమ పురుషులను ముట్టకుండా వారు ఆ విధముగా దూరముగా ఉండటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ ఉపవాస ప్రార్థన. ఆ యొక్క శనివారం నాడు మనం ఆరాధన చేసేది ఎందుకు అనంటే, మీరు పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, అలా ఉండి
ఆదివారము నాడు అనగా పునరుద్ధానము నాడు మీరు కూడా చక్కగా తలారా స్నానం చేసి ఆ దేవుని యొక్క మందిరములో పరిశుద్ధులుగా మీరు రావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ యొక్క విషయాన్ని ఎవడు కూడా ఆలోచన చేయటం లేదు. మేము క్రమం జరిగిస్తున్నాం, ఆ క్రమం ప్రకారంగా శనివారం ఉపవాసం పెట్టేశాం, శుక్రవారం ప్రార్థన పెట్టేశాం, ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, క్రమము అనగా దాని అర్థం ఏమిటి అంటే మీరు సక్రమమైనటువంటి మార్గములో ప్రజలను నడిపించటానికి మిమ్మలను దేవుడు సేవకులుగా ఎంచుకున్నాడు. అంతేగాని మీరు దానిని అక్రమమైన మార్గములలో నడుచుచు మీరు కేవలము డబ్బు కోసం, డాబు కోసం, హోదా కోసం, హుందా కోసం, పదవుల కోసం, నీ పరిస్థితులు మార్చుకోవడం కోసం నీవు ఆ విధముగా ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. అది కాదు, నువ్వు గుర్తుపెట్టుకో ప్రియ దేవుని పిల్లలారా, వారు 3వ నాటికి ఆ విధముగా వచ్చారు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, 17వ వచనం, దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పించగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదకి దిగినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూపము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. బలిపీఠము మీద నుండి దేవుని యొక్క సేవకుడు ఏర్పరచబడిన వాడు మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క కంఠస్వరము చేత మనకు ప్రత్యుత్తరం ఇచ్చువాడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ, ఆ యొక్క మహిమ ఆ బలిపీఠము మీదకి దిగినప్పుడు దేవుని యొక్క మహిమ దిగగా దేవుని యొక్క సేవకుని యొక్క ముఖ కాంతిలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో మనం చూస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు అనేటువంటి ఆ యొక్క భావము అదే. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. వారిని కాపాడండి అన్నాడు. ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తము లేకుండానే ప్రజలు ఎలా పడితే అలాగ వచ్చేస్తా ఉన్నారు ఈ రోజున దేవుని మందిరాల్లోకి. మందిరములో పరిశుద్ధత లేదు, మందిరములో పరిపూర్ణత లేదు, మందిరములో పరిశుద్ధత కలిగినటువంటి జీవితాలు కలిగిన మనుషులు లేరు. ఎందుకనగా కట్టు తప్పిన గొర్రెల వలె ఉన్నారు, కట్టుబాట్లు లేని గొర్రెల వలె ఉన్నారు. ఈ రోజున గొర్రెలు 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 అంటే ఆ గొర్రెలు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని పిల్లలారా, పరిశుద్ధత లేని ప్రజా, అందుకనే దేవుడు అంటున్నాడు మీకు ప్రాయశ్చిత్తము జరగాలి అని. ప్రాయశ్చిత్తము లేకుండా ఏ మనుషుడు కూడా దేవుని యొక్క సువార్తలు మనగలగలేడు. దేవుని యొక్క రాజ్యమునకు నీవు ఎత్తబడే గుంపులో ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున ప్రియ దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మరొక మాట చూపిస్తాం చూడండి. ఇక్కడ 24వ వచనం చూద్దాం ఒకసారి. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళము, నీవును నీతో అహరోనును ఎక్కి రావాలను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. మేర దాటకూడదు. మేర హద్దు ఉంటది, హద్దు దాటకూడదు. దాటాడా దేవుడే వారి మీద పడిపోతాడు ఆటోమేటిక్ గా. ఈ రోజున మనం అనుకుంటున్నాం, చాలా మంది సేవకులు అంటారు, ఏమండి సువార్త చేయటమే కదా దేవుడు మనకి ఇచ్చింది, ఇక ఇవన్నిటితో మనకి ఏంటండి, చెప్పుకుంటా పోదామండి. నువ్వెవడరా చెప్పడానికి? నీకేంటి సంబంధం? దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞను నువ్వు మేరక దానిని చేయవలసిన బాధ్యత ఉన్నది. అందుకనే మోషేతో అంటున్నాడు, నీవు అహరోనును పైకెక్కి రావాలను అన్నాడు. ఆయన ఏం చెబితే అది చేయడానికే మనం ఉన్నాం. అంతేగాని నీ సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో, సొంత ఉద్దేశాలతో నేనేదో చేస్తున్నాను, నేను వెళుతున్నాను అని నీవు అనుకొనకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ మరొక మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి సేవకుడు ఎలా ఉండాలి?
22వ వచనం చదువుదాం చూడండి. అక్కడ 22వ వచనము, మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధ పరుపుకొనవలెనని మోషేతో చెప్పాను. ఏమన్నాడు? ఎవరేం చేయాలంట? వాళ్ళను వాళ్ళు కూడా శుద్ధి చేసుకోవాలి. అది వాళ్ళు ఎదటోళ్ళకి నేను చెప్తున్నాను, అది నాది కాదులే అని నీవు అనుకోవద్దు ప్రియ సోదరుడా. సువార్త సేవ చేయుచున్నటువంటి ఓ సోదరుడా, నీ మేలు కోరి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించుకో, దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడో ఈ విషయాన్ని ఒకసారి గ్రహించు. నిన్ను నీవు పరిశుద్ధపరుచుకున్న తర్వాతనే ఆ యొక్క బలిపీఠమును ముట్టుకొని సువార్తను చేయాలి. దేవుడు ఇదే కదా మనతో మాట్లాడుతున్నాడు. అలాగున చేయని కొంతమంది ప్రజలను గూర్చి దేవుడు మాట్లాడుతున్న విషయాలను ఈ రోజున నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఎన్నటెన్నటికీ కూడా నీకు ప్రాయశ్చిత్తము జరగదు. ఒకవేళ జరగదు అంటానికి కారణం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మన సొంత నిర్ణయాల చేతను, మన సొంత ఆలోచనల చేతను, మన సొంత ఉద్దేశాల చేతను, మన సొంతమైనటువంటి ప్రణాళికల చేతను నీవు దేవుని యొక్క సువార్తను నిర్లక్ష్యముగా చేయుచున్నావో, అట్టి వారిని దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాడు. చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి ఒక్కసారి చదవండి ప్రియ దేవుని పిల్లలారా. సమూయేలు మొదటి గ్రంథము, ప్రియ దేవుని పిల్లలారా, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. ఏమంటున్నాడు ఇక్కడ 3వ అధ్యాయంలో 14వ వచనము నుండి, కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి నీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణ పూర్వకముగా ఆజ్ఞాపించి తిని. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏలి ఇంటివారు, ఏలి కుమారులు ఏం చేస్తున్నారండి? ఏలి కుమారులు ఏం చేస్తున్నారండి? సేవకులండి వాళ్ళు. దేవుని మందిరాన్ని కనిపెట్టుకున్నటువంటి యాజకులండి వాళ్ళు. వచ్చినటువంటి ప్రజలకు సువార్త చేస్తున్నటువంటి వారండి వాళ్ళు. ఏలీ గొప్ప ప్రవక్త అయి ఉన్నాడండి. ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క సేవలో వారి ఆ కుమారులకు అనగా ఏలీ ఇంటి వారికి ప్రాయశ్చిత్తము జరగదు అన్నాడు ఆయన. నేను ఇంత పెద్ద ప్రవక్తను కదా, నా మాట దేవుడు వింటాళ్లే అని ఏలీ అనుకున్నాడా? కాదండి. కొంచెం కిందకు చూద్దాం చూడండి. అక్కడ తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శనము సంగతి ఏలీతో చెప్పలేదండి. ఆయన భయపడ్డాడు. అమ్మో, వాళ్ళింటి గురించే వచ్చింది, నేను ఆయన పెంపకంలో పెరిగాను, ఆయన నాకు తండ్రి సమానుడు, నేను మరి అలాంటి ఇంత పెద్ద దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని లేకపోతే నాకు ఈ కళను నేను వారితో పంచుకోగలనా? నేను చెప్పలేను అనుకున్నాడు. 16వ వచనం, అయితే ఏలి సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు చిత్తము నేను ఇక్కడ ఉన్నానెను. ఏలి అంటున్నా, నీతో యెహోవా ఏమి చెప్పాను? మరుగు చేయక దయచేసి నువ్వు నాతో చెప్పు. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏ ఒక్కటైనా కూడా నువ్వు మర్చిపోయి లేక నువ్వు చెప్పకుండా ఉన్నట్లయితే అంతకంటే అధికముగా కీడు నీకు దేవుడు దయచేయును గాక అంటున్నాడు. ఏలి ఎంత నిజంగా ఏలి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని యొక్క సేవకుడై ఉన్నాడు, మంచి ప్రవక్త అయి ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడై ఉన్నాడు. సమూయేలుతో అంటున్నాడు, నీకు దేవుడు ఏదైతే చెప్పాడో మరుగు చేయకుండా మొత్తం నాకు చెప్పు. నేను చెబితే నువ్వు చెప్పిందంతా వింటాను. కానీ నువ్వు మరుగు చేసావా, ఇక్కడ దేవుడు చేస్తానన్నటువంటి కీడు అంతకు రెట్టింపు దేవుడు నీకు చేస్తాడు అని అన్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన విషయాలను నీవు ప్రజలకు తెలియజేయగలుగుతున్నావా? ప్రజలకు దానిని వివరించగలుగుతున్నావా? ప్రజలతో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? దేవుడు అనుగ్రహించిన వాక్యమును వారికి చెప్పగలిగే దమ్ము, ధైర్యం నీకుందా? ఏ కాడికి మనం ఎలా సువార్త చేస్తున్నామో తెలుసా? ప్రజలను ఒప్పించడానికి, మెప్పించడానికి, వారి మన్నన పొందుకోవడానికి మాత్రమే మనం సువార్త చేస్తున్నాం. ఎందుకంటే మనం బ్రతకడానికి సువార్త చేస్తున్నాం.
కానీ బ్రతికించడానికి కదా దేవుడు నిన్ను ఎన్నుకున్నది, అనేకులను బ్రతికించడానికి కదా దేవుడు నిన్ను కోరుకున్నది. నీవెందుకు ఆ పని చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఆ విషయాన్ని సమూయేలు ఒక్కటి కూడా తూచా తప్పకుండా ఆ యొక్క ఏలీతో మాట్లాడాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. 18వ వచనం, సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియ చెప్పాను. ఏలీ విని, ఇక్కడ చూడండి, ఏలీ విన్న తర్వాత అంటున్నాడు, సెలవిచ్చిన వాడు యెహోవా కదా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఏం చేస్తాడంట ఆయన చేయునుగాక. దేవునికి స్తోత్ర. అయ్యా, ఇన్ని సంవత్సరాలు నీ సువార్త సేవ చేశాను, ఇన్నాళ్ళ బట్టి నీ సన్నిధిలో ఉన్నాను, నా బిడ్డల్ని కాపాడయ్యా, నా బిడ్డలు తప్పు చేశారు, ఒక్క అవకాశం ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదండి. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు సెలవిచ్చినది ఆయన చేయునుగాక. ఆమేన్. నీవు ఏం చేస్తున్నావు ఈ రోజున? పిల్లలు తప్పు చేస్తున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు, అనేక సార్లు మాట్లాడాడు, కానీ వాళ్ళు వినలేదు. విననప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఏలీ చెప్పలేదా తన కుమారులకి? చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. ఎందుకంటే ఈ రోజున మనము సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను మీకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను. ఒక తండ్రిగా తన కుమారులను గద్దించిన వాడై ఉన్నాడు. ఒక తండ్రిగా అయ్యో తన కుమారులకు ముందుగానే తెలియజేసిన వాడై ఉన్నాడు. కానీ ఆ యొక్క కుమారులు తన తండ్రి మాట విననొల్లని వారై ఉన్నారు. దేవునికి కోపం అధికమైంది. అధికమైన తర్వాత అంటున్నాడు, ఇక ఏలీ ఇంటి వారికి ప్రాయశ్చిత్తము చేయబడదు. ఏలీ ఇంటి వారికి ప్రాయశ్చిత్తం చేయబడదు. దేవుడే ముందుగానే మాట్లాడుతున్నాడు. నా కుమారులు సేవ చేయాలని నేను అనుకుంటున్నాను, కానీ నా కుమారులకు అనేక మార్లు తెలియజెప్పుటయే నా వంతు. కానీ దేవుని యొక్క ఉగ్రత వచ్చిన తర్వాత దానిని ఆపటం ఎవరి తరం కాదు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రాయశ్చిత్తము జరగబడాలి అనంటే నువ్వేం చేయాలి? చూడండి, ఇక్కడ 19వ వచనం చూద్దాం. 19వ వచనం, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. ఇక్కడ మా ఇళ్లలో పెరిగిన వాడు, మా ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి వాడు, దేవుడు ఏర్పరచుకొనిన కుమారునిగా ఇతను ఉన్నాడు అని ప్రజలందరూ తెలుసుకొనులాగున నీ యొక్క క్రియలలో గాని, నీ యొక్క ప్రవర్తనలో గాని, నీ యొక్క ఉద్దేశములలో గాని, నీ చూపులో గాని, నీ నడకలో గాని, నీ పడకలో గాని, నీ ఉద్దేశములలో గాని, నీవు చేయుచున్న పనులలో గాని ప్రతి దానిలో పరిశుద్ధత కనపరచువాడివై ఉంటివా? ప్రజలందరూ తెలుసుకుంటారు ఇతను నిజముగా దేవుని కుమారుడు అని. అట్టి విధముగా నీ బ్రతుకులు కొనసాగించాలి. అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సమూయేలు పెద్దవాడైనప్పుడు దేవుడు తనను ప్రవక్తగా స్థిరపరచినని ప్రజలందరూ, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా అందరూ అలాగనే అనుకుంటున్నారు. ఇది ఎవరి కార్యము? ఎవరు తలంచిన కార్యము? ఏ విధముగా జరిగింది? ఇక్కడ మనము ఆలోచన చేస్తే దేవుని పిల్లలారా, ఆ విధముగా సేవకుడు స్థిరపడవలసిన వాడై ఉన్నాడు. అప్పుడే బలిపీఠమునికి ఎక్కటానికి అర్హుడై ఉన్నాడని ప్రభువు పేరట నేను మీకు తెలియచేయుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రాయశ్చిత్తము జరుగుద్దా? మరొక్కసారి 14వ వచనం చదువుదాం. అక్కడ 14వ వచనం, 19వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడు? సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకం ఇక లేదు. దేవుడు చెప్పేశాడు. అది మీకు గుర్తు చేద్దామని మరలా మాట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదు. బలి చేతనే గాని మరి ఇంకా దేని చేత కూడా ప్రాయశ్చిత్తము చేయబడదు. అలాంటి స్థితిలో నీవు ఉన్నావా? నీ కుటుంబానికి ప్రాయశ్చిత్తము అవసరం లేదా?
నువ్వు ఒక్కడవే సేవకుడు అయి వెళ్తున్నావు. మరి నీ కుటుంబం ఎక్కడికి వెళ్తుంది? నీ కుటుంబం ఎక్కడ నిలబడుతుంది? ఎక్కడ ఆటలాడుతుంది? ఎక్కడ ఏ సినిమా థియేటర్లో ఉంటున్నారు? లేక ఎక్కడ అల్లరి చిల్లతో కూడిన ఆట పాటలలో పాల్గొంటున్నారు? ఓ ప్రియ సేవకుడా, నీ పిల్లలు కూడా నీతో సేవా మందిరములో, దేవుని మందిరములో ఉండగలుగుతున్నారా? నేను ఒక్కడనే వెళ్తున్నాను అనుకొని నీకు ఒక్కడవే బ్రహ్మాండంగా మరి ఇన్షర్ట్ చేసుకొని, సూట్ వేసుకొని, బూట్ వేసుకొని బ్రహ్మాండంగా వెళ్తున్నావు, సువార్త చేస్తున్నావు. ఇది అలాగే చెప్పడమే నా వంతు అనుకుంటున్నావు. ఇది కాదు సువార్త. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, చాలా భక్తిపరుడు. ఎందుకంటే తాను ఒక్కడే వెళ్తాడు సువార్త సేవకి. కానీ మాటలో గాని, చూపులో గాని, అతని ప్రవర్తనలో గాని ఎక్కడ కూడా తప్పిపోయిన వాడు కాడు. తన యొక్క కుటుంబానికి చెప్పలేకపోవట చేత, తన కుటుంబాన్ని ఆయన రక్షించుకొనలేకపోయినటువంటి దాని చేత ఆ కుటుంబములో తనకి 9 మంది పిల్లలు. ప్రియ దేవుని పిల్లలారా, 9 మందిలో ఒక్కరు కూడా బ్రతికి లేరు. తాను చనిపోయిన తర్వాత కుటుంబం అంతా కూడా అందరూ చనిపోయారు. కారణం, నీ ఒక్కడివే బుద్ధిమంతుడు అయితే, నీ ఒక్కడివే పరిశుద్ధుడు అయితే సరిపోదు. కుటుంబం అంతా పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే ఆ సేవ ఫలిస్తుంది. అప్పుడే ఆ సేవ ఎంతో ఉధృతంగా ఆ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతుంది. అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎలాంటి స్థితిలో నీవు ఈ రోజున ఉన్నావు? నీ ఒక్కడివే మంచివాడు అయితే సరిపోదు. అందుకనే మరొక మాట చూపిస్తాను, చూడండి ప్రియ దేవుని పిల్లలారా. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనానికి వద్దాం ఒక్కసారి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. ప్రియ దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 22వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, 22వ అధ్యాయము 14వ వచనము ఏమంటున్నాడు ఇక్కడ? కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చి ఉన్నాడు. అమ్మే, మరణము నొందకుండా ప్రాయశ్చిత్తము జరగదు. నీకు నా ప్రాయశ్చిత్తం కావాలి అని అంటే నువ్వు మరణము పొందాల్సిందే. దేవునికి స్తోత్రము కలుగును గాక. చచ్చిపోతే ఇంకా ప్రాయశ్చిత్తం ఏంటండి అని అంటావా? చచ్చిపోతే ప్రాయశ్చిత్తం ఏంటండి అని అంటావా? ఆలోచించుకో ఒకసారి. చావాలి నువ్వు. లోకములో నీవు చనిపోయిన వాడుగాను దేవునిలో నువ్వు బ్రతుకుచున్న వాడవై ఉన్నప్పుడే ఖచ్చితముగా నీకు పరలోక రాజ్యము ఉన్నది. అందుకనే దేవుడు అంటున్నాడు, మరణము లేకుండా ప్రాయశ్చిత్తము జరగదు అన్నాడు. ప్రవచన వాక్కులు ఏ ఒక్కటి కూడా అది నెరవేర్పు లేకుండా ఉండదు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రవచనాలు నెరవేర్పు కొరకే దేవుడు బైబిల్ యొక్క ప్రవచనాలన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చింది. ఇది వారికి చెప్పాడు, వీరికి చెప్పాడు అని నీకు నువ్వే మాట్లాడుకొని దానిని నీవే సరిపెట్టుకొని ప్రయాణం చేస్తున్నావు. అది ఇజ్రాయేలీలకు చెప్పాడని ఒకడు అంటాడు, అది యూదులకు చెప్పానని ఒకడు అంటాడు. అది ఇజ్రాయేలీలుకా యూదులుకా కాదు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రపంచమంతటిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన తెలియచేస్తున్నటువంటి శుభవర్తమానము, స్వార్థమానము. అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి మనుషుడు చావాలి. ఇక్కడ చస్తేనే వాడికి పరలోక రాజ్యము, లేకపోతే వాడికి పరలోక రాజ్యము లేదు. నువ్వు చచ్చిన వాడవై ఉన్నావా? నువ్వు చచ్చిన వాడాలి, నువ్వు చావాలి. నువ్వు మరణిస్తేనే పరలోక రాజ్యం నీదవుతుంది. అది ఇక్కడ యెషయా గ్రంథములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అపోస్తల కార్యంలోకి వచ్చినప్పుడు పేతురు ఒక సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ 2వ అధ్యాయంలోకి వద్దాం ఒకసారి. మా అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 38, 39 వచనాలు మనం చూద్దాం. ఇక్కడ 38, 39 వచనాలు. 2వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 38, 39 వచనాలు. పేతురు మీరు మారు మనస్సు పొంది, ఇక్కడ అంటున్నాడు పేతురు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇక జరుగుతున్నటువంటి సువార్త ప్రకాశమానము ఏ విధముగా ఆయన ప్రకాశిస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ
ఆ పేతురు మాట్లాడుతూ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇక్కడ చాలా క్లియర్ గా, అంటే మన తెలుగులో చెప్పాలంటే చాలా స్పష్టముగా దేవుడు వాక్యమును పేతురు ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొంది మీరు పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మము తీసుకుంటే పరిశుద్ధాత్మ అను వరము చేత మీరు నింపబడతారు అంటున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనకు అంటున్నాడు. ఒకటి, నువ్వు చావాలి. రెండవది, పరిశుద్ధాత్మ అను వరమును నీవు పొందుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ 2 ఏకకాలములో జరగాలి. నీకు జరుగుతుందా? నీళ్ళల్లో మునగటానికి పిలిస్తే పరిగెడుతున్నారండి జనాలు. గబగబా వెళ్ళిపోతున్నారు. నీళ్ళల్లో నేను కూడా మునుగుతా. దేనికి మునుగుతావు? నీళ్ళల్లో మునిగినంత మాత్రము చేత నీవు పరలోక రాజ్యమునకు చేర్చబడవు. ప్రియ సోదరుడా, సోదరి, పరిశుద్ధాత్మను వరమును పొందినప్పుడే అది సాధ్యము. అది పొందుకోవడానికి కొన్ని విషయాలు కూడా నేను మీకు ఈ వాక్యములో ముందుకు తీసుకొని వెళ్తాను. నీళ్ళల్లో మునుగుతాను అని వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలోకి వద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 7 నుండి 12 వరకు మనం అక్కడే నిలబడాలి కాసేపు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 7వ అధ్యాయం 3వ వచనం నుండి, దేవుని పిల్లలారా, 3వ అధ్యాయము 7వ వచనము నుండి, అతడు పరసయ్యులతోను సద్దుకయ్యులతోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి అంటున్నాడు. ఇక్కడ అతడు అనేక మంది బాప్తిస్మం పొందడానికట వాళ్ళు వస్తున్న పరసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను కూడా అనేకులు బాప్తిస్మం పొందడానికి వస్తున్నప్పుడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో. దేవునికి స్తోత్రం. ఒకడు బాప్తిస్మం తీసుకోవాలి అని అంటే ఏం చేయాలి? అది ఏ రోజైనా ఎవడైనా గ్రహించగలుగుతున్నాడా? ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడు. యోహాను ఏం చెప్తున్నాడంటే, సర్ప సంతానమా అన్నాడు. అంటే ఎవరంట వీళ్ళు? దాని అర్థం ఏంటండి? సర్ప సంతానమా అంటే దాని అర్థం ఏమిటి? ఒరే పాముకు పుట్టినవాడా అని అడుగుతున్నాడు ఆయన. సర్ప సంతానమా అంటే దానికి ఇంకా నిర్వచనం ఏంటంటే, పాము వంటి విషముని నోటిలో పెట్టుకున్నవాడా, పాము కోరల వంటి నాలుకలు కలిగినవాడా, పగను నీ కడుపులో ఉంచుకున్నవాడా, ఎదుటవాని నాశనమును కోరుకున్నవాడా. ఇది దాని అర్థం. సర్ప సంతానమా, మీకు బుద్ధి వచ్చునని ఆయన అంటున్నాడు. ఏమన్నాడండి అక్కడ? మీరు రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో. అసలు నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి అని అంటే నీవు బుద్ధి వాక్యములు వినగలిగిన వాడవై ఉండాలి ముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి వాక్యములు నీకు చెప్పిన వాడెవడో. ఆ విధంగా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి నేనేం చేయాలి? ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఈ విషయాలు చూస్తూ ఉన్నప్పుడు, ఒకరోజు ఒక వ్యక్తి ఒక వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు. పిలుపుతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్బాయి నువ్వు వాడు వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళు అని. ఐథియోపి అనేటువంటి ఒక వ్యక్తి అతను వెళుతున్నప్పుడు పేతురు పిలుపుతో దేవుడు మాట్లాడితే పిలుపు పరిగెడతా ఉంటాడు. పరిగెట్టి ఆ రథాన్ని అందుకొని రథం ఎక్కేస్తాడు. అది వెళుతున్నటువంటి రథాన్ని ఎక్కుతాడు. అప్పుడు అతను యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ చదువుతూ ఉన్నప్పుడు పిలుపు ఏం చదువుతున్నావు అంటాడు. ఇదిగో యెషయా రాసిన గ్రంథాన్ని చదువుతున్నాను. దీని అర్థం తెలుసా అని అడుగుతాడు. ఎవడైనాను నాకు చెప్పకపోతే దాని అర్థము నాకు ఎలాగూ తెలియను అంటాడు అతను. చూడండి దేవుని పిల్లలారా,
నీ రాబో ఉగ్రతను నేను తప్పించుకోవాలి అని అంటే దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనకు ఒకడు చెప్పగలిగిన వాడై ఉండాలి. అది చెప్పిన తర్వాత నీ మనసు మార్పు చెందుతున్నదై ఉండాలి. నీవు చెందినటువంటి మార్పు చెందిన నీ యొక్క హృదయమును దేవునికి నువ్వు అర్పణగా అర్పించాలి. అప్పుడు నువ్వు వెళ్ళి బాప్తిసం తీసుకుంటే దానికి విలువ ఉంటుంది. ఎవడో తీసుకున్నాడు, నేను కూడా మునుగుతానంటే, ఈ రోజు ఆదివారం వచ్చిందంటే అయ్యా నాకు బాప్తిసాలు ఇవ్వాలి అంటే ఎంతమంది ఉన్నారో రెడీ అవ్వండి, అందరినీ ముంచేస్తానంటున్నాడే కానీ అసలు నువ్వు వాక్యము యొక్క లోతుల్లోనికి వెళుతున్నావా లేదా అని ఏ సేవకుడు కూడా ఈ రోజున దానిని తెలియచెప్పకుండా ఉంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే అంటున్నాడు సర్ప సంతానమా అని ఆయన అంటున్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. ఆమేన్. మారు మనసుకు తగిన ఫలాలను మీరు ఫలించండి. ఆ ఫలింపు రావాలి అని అంటే నువ్వు మారు మనసు పొందాలి, అప్పుడే బాప్తిస్మం. అంతేగాని అసలు మారు మనసు లేకుండా నీళ్ళల్లో మునిగితే అది బాప్తిస్మం అవ్వదు. నీళ్ళల్లో మునగటం అంటే ఏంటో తెలుసా? పాత మనిషి చనిపోవాలి, నూతన వ్యక్తి బయటకు రావాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక తల్లి గర్భము ధరించి 9 మాసాలు మోసినటువంటి ఆ తల్లి 3 దినాలు నొప్పులు పడుతుంది. దేవుని పిల్లలారా, నొప్పిని భరించలేక అది చావు బ్రతుకుల మధ్యలో అల్లాడిపోతూ అయ్యో నేను చనిపోబోతున్నానే అని అది ఏడ్చి ఆ యొక్క నొప్పులు భరించలేని స్థితిలో ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ బిడ్డను చూసుకొని ఆ నొప్పులన్నీ మర్చిపోయి ఆ బిడ్డను చూసుకొని ఈ నా కుమారుడు, ఆ దేవుని కృప వల్ల నేను కుమారుడిని కనుక్కున్నాను అని ఎలా సంతోషిస్తుందో అలాగుననే ఆ నొప్పులు భరించగలిగినటువంటి ఆ సామర్థ్యత కలిగిన ఓ విశ్వాసిగా నీవు ఆ నొప్పులు భరించాలి. మోకాళ్ళు బలిపీఠం కట్టడం నీకు చేత కావటం లేదు, ప్రార్థన చేయడం నీకు చేత కావటం లేదు, ఎక్కువసేపు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయన వాక్యాన్ని వినడం నీకు చేత కావటం లేదు. ఈ నొప్పులు నువ్వు భరించలేక అదేమనంటే ఇప్పుడు సమయాన్ని పెట్టుకుంటాం మనం, ఈ సమయం నుంచి ఈ సమయం వరకే చెప్పాలి, మా టైం అయిపోతుంది, మేము భోజనాలు వండుకోవాలి, మేము అయ్యి వండుకోవాలి, మీరు తినాలి. దేవుని పిల్లలారా, నొప్పులు భరించలేని నీవు ఈ యొక్క విషయాన్ని మారు మనసు నేను పొందాను అనడానికి నీకు అర్హుడవు కానే కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నొప్పులు భరించగలిగే సామర్థ్యత నీకు ఉన్నప్పుడే నీవు మారు మనసు పొందావు అనడానికి కారణం. చచ్చిపోవాలి వాడు పాతవాడు ఎవడైనా గాని, నీ పేరు ఏదన్నా గాని ఆ పేరు కలిగిన వాడు చావాలి. వాడు బయటికి నూతనమైనటువంటి బిడ్డగా బయటకు రావాలి. ఈ 3 దినాలు నొప్పులు పడినటువంటి ఆ స్త్రీ ఆ యొక్క బిడ్డను చూసుకున్నప్పుడు ఆ నొప్పులు గుర్తొస్తాయా? అమ్మా ఇందాక నువ్వు ఇట్లాగా అన్నావు, అవన్నీ బాగున్నాయమ్మా, నా కొడుకును చూసుకుంటున్నాను, లేకపోతే నా కూతురును చూసుకుంటున్నాను. ఎంత సంతోషిస్తుంది ఆ బిడ్డ, ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది. దేవునికి ఆ సంతోషాన్ని నువ్వు ఇస్తున్నావా ఈ రోజున? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి ఇంకొంచెం కిందకి వెళ్దాం. అక్కడ 9వ వచనంలో నుండి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీకు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాములకు పిల్లలు పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మేము అబ్రహాము మా తండ్రి, అబ్రహాము పిల్లలమని నువ్వు చెప్పుకుంటున్నావు. చాలా మంది ఈ రోజున ఏంటంటే దేవుని పిల్లలారా ఎలా ఉన్నారో చెప్పనా, మేము పుట్టు క్రైస్తవులము అనే ముసుగులో ఉన్నారు వాళ్ళు. మా తాత పాస్టరు, మా ముత్తాత పాస్టరు, మా నాన్న పాస్టరు ఇలా చెప్పుకుంటా ఉన్నాడు. ఎవడు పాస్టర్ ఏంటండి, సేవకుడు ఏంటండి? నీవు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎంతలా వాడైనా కూడా తన కుమారులు మారు మనసు పొందితేనే పాప క్షమాపణకు అర్హత ఉంటుంది. అంతగానే ఆడు పాస్టర్ ఈడు పాస్టర్ అంటే అర్హత ఉండదు. ఏలి కుమారులకు ఉన్నదా? ఎన్నటికీ వారికి ప్రాయచిత్తం లేదు అని దేవుడు చెప్పాడు. ప్రియ దేవుని పిల్లలారా, అందుకనే నేను పుట్టు క్రైస్తవుని అని నీవు అనుకుంటున్నావేమో. ఎవడికి కూడా పాప క్షమాపణ దొరకాలి అని అంటే నువ్వు చావవలసిన వాడవై ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు చస్తేనే నీకు మారు మనసుకు తగిన ఫలాలను నువ్వు పొందుకోగలుగుతావు. అదే బాప్తిస్మమునకు నిదర్శనమై ఉన్నది. మరొక మాట చూపిస్తాం చూడండి, కిందకి వెళ్దాం మళ్ళీ కొంచెం 10వ వచనం నుండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దేవునికి స్తోత్ర. మంచి ఫలాలు ఫలించకపోతే ఏం చేస్తాడంట దేవుడు?
నరికి అగ్నిలో పడేస్తానంటున్నాడు. నువ్వు నరకబడటానికి సిద్ధముగా ఉన్నావా? ఫలించడానికి సిద్ధముగా ఉన్నావా? నీ ఫలింపు జీవితం ఏమిటి ప్రియ దేవుని పిల్లలారా? ఫలించాలి అనంటే నొప్పులు బాధలు మనము అనుభవించక తప్పదు. ఈ రోజున అనేకమైన శ్రమలు మనం చుట్టుముట్టేస్తున్నాయి. ఈ శ్రమలకు అర్థం ఏమిటో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ యొక్క శ్రమలను నువ్వు అనుభవించడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. ఈ యొక్క శ్రమలను అనుభవిస్తూ ఆ బాధను భరిస్తూ ఆ తండ్రిని విడువక, నా తండ్రి నా ప్రభువా అంటూ ఆ ప్రభువును వేడుకునేటువంటి ఆ యొక్క సామర్థ్యత నీ దగ్గర ఉన్నప్పుడే ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. లేకపోతే ఆ ఆశీర్వాదాలు నీకు రావు ప్రియ దేవుని పిల్లలారా. ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు కావాలి అని అంటే ఆ భరించగలిగే సామర్థ్యత నీకు ఉండాలి. ఆ తల్లి తన యొక్క బిడ్డను కన్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని చేతిలో పట్టుకొని సంతోషించినట్లుగా నీవు కూడా ఈ బాధను భరించి దేవుడిని వేడుకొనగా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదముల చేత అప్పుడు సంతోషిస్తావు. అది దేవుడు అంటున్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. అది నరకబడితే చెట్ల వేరు అన్నాడండి, చెట్టు కాండము అల్ల. మరొకసారి చదవండి, మీకు చెప్తాను నేను మీకు. మరొకసారి చదవండి ఆ మాట. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున అన్నాడు, చెట్టు కాండానికి ఉంచాను అన్నాడా, లేక చెట్ల వేరుకు ఉంచాను అన్నాడా? వేరంటే నాటబడినది. లోపల ఉన్నాయన్నీ ఏంటి అంటే దాని అర్థం ఏంటి? నీ వంశమే లేకుండా చేస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. దాని మొదళ్లతో సహా లేపేస్తాడు. దాని మొదళ్లతో సహా లేపేస్తాడు. అది నీకు అర్థం కావట్లేదు. ఈ రోజున కేవలం పొట్ట కూటి కోసం, నీ కడుపు నింపుకోవడం కోసం నువ్వు ఒక రూపాయి ఎవడో ఇస్తానంటే దానికోసం పరుగులు పెడుతున్నటువంటి నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే కుక్కటి వేళ్లతో సహా దేవుడు నిన్ను తీసేస్తానంటున్నాడు. గొడ్డలి చెట్ల వేరుకు పెట్టబడి ఉన్నది. అది నీకు అర్థం అవుతుందా? ఓ ప్రియ సేవకుడా, నువ్వు ఆలోచించు ఒక్కసారి. ఓ ప్రియమైనటువంటి ఓ విశ్వాసి, నేను పెద్ద ప్రవచనాలు చెప్తాను, భాషలు మాట్లాడుతున్నాను, నీవు అనుకుంటున్నావే నీ కుటుంబంలో నీ భర్త మారాడా? ఓ ప్రియ సోదరుడా, నీ భార్య మారిందా? ఓ ప్రియ కుటుంబమా, నీ పిల్లలు మారారా? ఎవరు మారకుండానే సంఘములో నిలబడి నేను ప్రవచనాలు చెప్తున్నాను, నాకు భాషలు మాట్లాడుతున్నాను, భాషలకు అర్థాలు చెప్తున్నానని నీకు నీవే చెప్పుకొనిచున్నావు కావా? దేవుడు అడుగుతున్నాడు, చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది కూకటి వేళ్లతో సహా. ఇక అది మరలా కోలుకొనకుండా దేవుడు దాన్ని నరికేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున సేవకులు అనబడినటువంటి వారి కుటుంబములు ఎక్కడ ఉంటున్నాయి? ఒక్కసారి ఆలోచించండి దేవుని పిల్లలారా. ప్రాయశ్చిత్తము ఏ విధముగా నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోనగలుగుతున్నావు? దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. అందుకని ఇంకా కొంచెం కిందకి వెళ్దాం ప్రియ దేవుని పిల్లలారా. 11వ వచనము నుండి, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లతో నేను మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటకైనను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనంట దేంతో ఇస్తాడంట? దేంతో ఇస్తాడండి? ఆయన నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్ర. ఓ ప్రియ దేవుని పిల్లలారా, నీవు నీళ్లలో మునిగి బయటికి వచ్చిన తర్వాత అగ్ని చేత నువ్వు కాల్చబడ్డావా? పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? ఈ రెండు లేనటువంటి నీ జీవితం ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేయి. ఆదివారం వచ్చిందంటే తలారా స్నానం చేసి పౌడర్ పూసుకొని సెంట్లు అత్తర్లు పూసుకొని నువ్వు వచ్చి నిలబడటం కాదు. నీ హృదయము సువాసన కలిగి ఉన్నదా? నీ హృదయములో కల్మషము లేనిదై ఉన్నదా? నీ హృదయములో నుంచి దేవుని యొక్క ఆ మర్మములతో కూడిన దేవుని యొక్క వాక్యాలు నిన్ను అనేక సార్లు నిన్ను సిద్ధపాటు చేస్తున్నాయా?
ఎదుటి వారితో నువ్వు మాట్లాడే మాటలు కపటము లేని మాటలు నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఏం చేస్తున్నావు ఈ రోజున? కాపట్యము నీ హృదయములో ఉంచుకొని ఆదివారము నాడు దేవుని గ్రంథాన్ని చేతబట్టుకొని నేను భక్తుడను అని నీకు నీవే చెప్పుకొనుచున్నావు కావా? నేను భక్తురాలని అని నీకు నీవే చెప్పుకొనుచున్నావు కావా? ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఓ ప్రియ సంఘమా, నీవు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు ఈ రోజున? దేవుడు అడుగుతున్నాడు. అడిగిన దానికి నీవు సమాధానము చెప్పగలిగే సామర్థ్యత నీ దగ్గర ఉన్నదా? ఒక్కసారి ఆలోచించు. ఎందుకు వెళ్తున్నావు నువ్వు గుడికి? ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ప్రార్థన చేస్తున్నావు ఎందుకు? ఏం చేస్తున్నావు నీవు? శుద్ధి లేని ప్రార్థన, శుద్ధి లేని ప్రార్థన, శ్రద్ధ లేని ప్రార్థన, శ్రద్ధ లేని జీవితం, శుద్ధీకరణ లేని నీ జీవితం. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఇదిగో ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది. అది ఎలా ఉన్నదో నీకు తెలుసా? ఆయన సమీపములో ఆయన చేట చేత్తో పట్టుకొని వస్తున్నాడు. ఆయన నిన్ను తూర్పార పట్టబోతున్నాడు. నీవు గట్టి గింజవైతే ఆయన కాళ్ళ దగ్గరే పడతావు. ఒకవేళ తాలువైతే గాలికి ఎగురగొట్టు పొట్టు వలె వెళ్ళిపోతావు. అప్పుడు నీ జీవితం ఏమిటి? ఆలోచించు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఏమీ లేని నీవు, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుని బిడ్డని, నా సంఘం పెద్దదే అని నువ్వు అనుకుంటున్నావా? సంఘంలో ఉన్న నీవు, ఇంతమంది నా చుట్టూ ఉన్నారు, నేను నిజంగా పరిశుద్ధులమని నీవు అనుకుంటున్నావా? ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఏది నీ సంఘము? ఏది నీ భక్తి? దేవుడు అడిగినప్పుడు దానికి సమాధానము చెప్పగలిగే సామర్థ్యత నీ వద్ద లేదు అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు. ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా యేసు యుక్త కాలమున దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసు ఎవరి కొరకు చనిపోయాడట? యేసు ఎవరి కొరకు చనిపోయాడు? భక్తిహీనుల కొరకు. భక్తుల కొరకు కాదండి ఆయన చనిపోయింది. మనం ఇక్కడ చూసాం యెషయా గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనములో ఏమన్నాడు ఆయన? మనుషుడు వాడు మరణిస్తేనే గాని పాప క్షమాపణ లేదు అన్నాడు. ఆయన మనందరి కొరకు తన యవ్వన కాలమున ఏం చేశాడంట? ఆయన మనందరి కోసం మరణము నొందాడు. దేవునికి స్తోత్రం. బలియాగమయ్యాడు. దేవునికి స్తోత్రం. రక్తమును కార్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన శిలువ యాగమయ్యాడు. దేవునికి స్తోత్రం. యాగ పశువు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, యాగ పశువుగా ఆయనే వచ్చి ఉన్నాడు కదా. ఆయన కుమారుని పంపించి ఉన్నాడు కదా. మరి నువ్వు దానికి తగినటువంటి ఆ స్థితి నీ దగ్గర ఉన్నదా? ఎక్కడ ఉన్నది? ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుకో. ఇంకొంచెం కిందకి చదువుదాం. నీతిమంతుల కొరకు సహితము, నీతిమంతుల కొరకు సహితము ఒకటి చనిపోవుట అరుదు. నీతిమంతుల కోసం కూడా ఒకటి చనిపోవుట అరుదు. మంచి వారి కొరకును ఎవడైనను ఒకడు చనిపోవుట తెగింపవచ్చును. మంచోడి కోసం ఇంకొకటి చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోయి ఉండవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఆయన తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి, ఆయన క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమన్నాడండి ఆయన? ఇందాక మీకు చెప్తా ఉన్నాను ఒక మాట. యోహాను ఏం చెప్పాడు? సంతానమా, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బోధించిన వాడు ఎవడు అన్నాడు కదా. అవునా? ఇప్పుడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఇక్కడ చెబుతున్నాడు,
ఆ ఉగ్రతను తప్పించడానికి క్రీస్తు యేసు మన కొరకు బలియాగమై ఆయన కార్చిన రక్తము చేత మనలను నీతిమంతులుగా తీర్చబడడానికి కారకుడైన ఆ యేసుని మనము ఆరాధించుటకు ఎంతైనా మనము ధన్యులము ధన్యులము ధన్యులము. ఆ ధన్యత నీకును నీ పిల్లలకును అందరికీ కూడా అది విస్తరింపబడాలి అని అంటే నీవు ఎలా ఉండాలి? నా మొదటి పాఠాన్ని నేను అలా చెప్తూ వస్తున్నప్పుడు మొదటిగా ఒక మాట అన్నాను. ఏమన్నాను? ప్రాయశ్చిత్తము జరగాలి, నీ హృదయములో కల్మషాన్ని ఉంచుకొని నువ్వు చావాలి అన్నాను. ఎలా చావాలి? అది మీరు ఆ వాక్యం అంతా వింటున్నటువంటి మీకు చావంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను రుచి చూపిస్తాను. ఈ రోజు కూడా మనం చచ్చిపోవాలి. ఇక్కడ చస్తేనే నీకు పరలోక రాజ్యం ఉంటుంది. నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డాను అని నువ్వు అనుకుంటున్నావు. ఆ నీతిమంతత్వం నిజముగా నువ్వు పొందుకోవాలంటే నువ్వు చావాలి. చస్తున్నావా? ఈ రోజున చావడానికి సిద్ధంగా ఉన్నావా? ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరుడా, సోదరి ఆలోచించు. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను అంటే దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో నుండి చూద్దాం. ఇప్పుడు నువ్వు ఎలా చావాలో నేను మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా నువ్వు చావడానికి సిద్ధంగా ఉండి రోజు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీకు చావవలసిన వారై ఉన్నారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మతో ఆయన మీకు బాప్తిస్మం ఇస్తాడు అని. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే నీ శరీర క్రియలన్నిటినీ కూడా చంపుకోవడానికి సిద్ధంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ శరీర క్రియలు ధనం సంపాదించడం, నీ శరీర క్రియలు ఒంటి నిండా నగలేసుకోవడం, నీ శరీర క్రియలు నేను గొప్పగా ఉన్నానని అనేక మందికి నువ్వు నిరూపించుకోవడం, ఈ శరీర క్రియలన్నిటినీ కూడా నువ్వు చంపుకోగలుగుతున్నావా? ప్రియ దేవుని పిల్లలారా, నేను చాలా సంఘాలు తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో నేను సువార్త చేస్తున్నాను. అనేక మంది నన్ను పిలుస్తూ ఉన్నారు. అనేక చోట్లకు నేను వెళుతూ ఉన్నాను. అలా వెళుతున్నటువంటి నాకు కొన్ని సంఘాలకు వెళితే ఆ సంఘాల్లో పురుషులేమి స్త్రీలేమి అందరూ శరీర కార్యముల చేతనే ఉన్నారు. ఒక సంఘములో నేను చూస్తూ ఉన్నాను, చేతి నిండా గాజులతోను మరి ఇంకా వాళ్ళు మరి ఆ యొక్క శరీర అలంకరణతోను ఎంతగా ఉంటున్నారు అని అంటే అసలు ఇది పరిశుద్ధ స్థలమేనా అనే భయం నాకు కలుగుతుంది దేవుని పిల్లలారా. అలాగే పురుషులు కూడా ఎలా ఉన్నారు అని అంటే ఆ యొక్క బ్రాస్లెట్లు, ఆ ఉంగరాలు, మరి చేతిలో మరి చైన్లు, మరి వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థితి నేను చూస్తే కనీసం మందిరం లోపలికి వచ్చి బూట్లు కూడా ఇప్పకుండా కూర్చున్నటువంటి వారు అయి ఉన్నారు. ఇలాంటి ఎన్నో చూస్తా ఉన్నాను నేను. ప్రభువాని నా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాను. ఓకే దేవుని పిల్లలారా, నీ శరీర క్రియలను చంపుకుంటున్నావా? నీ శరీర క్రియలను చంపే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండు, ఆత్మతో నింపబడు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించినప్పుడు నీ శరీరాన్ని నువ్వు మార్చుకోవడానికి, నీ శరీర క్రియలన్నింటినీ కూడా నువ్వు చంపుకొని దేవుని బిడ్డగా ఎదగడానికి అది నీకు అవకాశం కల్పిస్తుంది ప్రియ దేవుని పిల్లలారా. అట్టి అవకాశాన్ని నీవు సంపాదించుకుంటావా? ఒక్కసారి ఆలోచించు. అవకాశం నీకు కావాలి. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చబోతున్నాడు. నేను నీతిమంతుడిగా ఉండాలని నువ్వు అనుకున్నట్లయితే ఇప్పుడే నీ శరీర క్రియలను చంపుకోమని దేవుని పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. చూడండి, మరొక మాట చూపిస్తాను. అదే 8వ అధ్యాయము 31 నుంచి 39 వరకు మనం ధ్యానం చేద్దాం ప్రియ దేవుని పిల్లలారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 39 వరకు. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముండగా, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆమేన్. ఇక్కడ చూడండి, దేవుడు తన సొంత కుమారుని అప్పగించాను అంటున్నాడు. ఎవరికి అప్పగించాడు? దయచేసి నాతో ఒక మాట చెప్పండి. దేవుడు తన సొంత కుమారుణ్ణి అప్పగించినట్లుగా అన్నాడు. ఎవరికి అప్పచెప్పాడు ఆయన్ని? శ్రమలకు దేవుడు తన కుమారుణ్ణి ఏం చేశాడు? అప్పగించుటకు వెనుతీయలేదండి. మరణములకు అప్పగించాడు, అప్పగించుటకు వెనుతీయలేదండి. అక్కడ
ఈ రోజున క్రైస్తవుడిగా మనం శ్రమలు పొందుతున్నామంటే ఈ శ్రమలు నేను ఎందుకు పొందాలి? నిజంగా దేవుని బిడ్డలైతే, దేవుని కుమారులైతే, దేవుని ఆత్మతో ఉంటే, దేవుడు వాళ్ళతో ఉంటే ఈ శ్రమలు వాళ్ళకు వస్తాయా అని అందరూ అడుగుతున్నారు కదా. ఆ శ్రమలు లేనివాడు క్రైస్తవుడు కానే కాడు. ఆమేన్. క్రైస్తవులకి శ్రమలు వచ్చింది అని అంటే వాడు దేవుని కుమారుడై ఉన్నాడు, వాడు సానబెట్టబడుతున్నాడు. దేవునికి స్తోత్ర. అది శ్రమలు పొందుతున్నాడు అనంటే ఆ యొక్క ఇనప కొలిమిలో దేవుడు అతనిని కాల్చుతున్నాడు అనంటే దేవుడు గొప్ప కార్యము చేయను ఉద్దేశించి ఉన్నాడు. ఆయన మరణమునకు అప్పగింపబడినటువంటి ఆ దేవుని కుమారుడు మహిమా స్వరూపుడై ప్రజలందరికీ కనబడుచుండగా, ఏమండి ఇక్కడ ఒక చూడండి, హేరోదు, పొంతి పిలాతు, అక్కడ ఉన్నటువంటి వారందరూ చూస్తుండగానే, శిక్ష విధించిన వారు చూస్తుండగానే ఆయన ఆరోహణమవుతూ ఉన్నప్పుడు ఇంత గొప్ప దేవుని కుమారుని ఆమె సిలువ వేసింది అని పశ్చాత్తాపంతో వారు కుమిలిపోవటం చుట్టూ ఉన్న వారు చూస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ గొప్ప కార్యము ఎంత అద్భుతం. అలాగుననే ఇక్కడ కూడా నువ్వు శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఈ శ్రమలలో నువ్వు నలగొట్టబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మహిమ నీ మీదకి కుమ్మరింపబడినప్పుడు, ఆ దేవుని బిడ్డగా నీవు ఆ మహిమతో నిలబడి ఆశీర్వాదములను అనుభవిస్తున్నప్పుడు నిన్ను చుట్టూ చూసిన వారందరూ, నిన్ను తిట్టిన వారు, నిన్ను కొట్టిన వారు, నిన్ను హింసించిన వారు, నిన్ను బాధించిన వారు, నిన్ను నిందించిన వారు అనేకులు సిగ్గుతో తల వంచుకొనరా? ఆలోచించు ప్రియ దేవుని కుమారుడా. శ్రమ అంటే శ్రమ రావడం మనకెంతో మంచిది. ఆశీర్వాదం, దాన్ని జయించడానికి, బలం పొందుకోవడానికి మనందరం ఏకీభవించే ప్రార్థనలో మనం ముందుకు సాగాలి. అది కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ 33వ వచనం నుండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. ఇక్కడ దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి మీద నేరము మోపువాడు ఎవడో? నేరం మోపేవాడు ఎవడని ఉంటాడా? ఎవడు ఉండడు. కానీ మరి నీ మీద నేరం మోపబడిందంటే దానికి కారణం ఏంటి? దేవుడే నిన్ను అప్పగించాడు కనుక. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు మీద నేరం మోపగలిగిన వాడు ఎవడున్నాడు? మనం చూస్తూ ఉంటాం. ఇస్కరియోతు యూదా రొట్టెను ముంచి తన చేతికి ఇవ్వగానే ఏమైందంటే వాడి యొక్క, చూడండి ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త, ఒక్కసారి యోహాను సువార్తలోకి వద్దాం. 11వ అధ్యాయం. ప్రియ దేవుని పిల్లలారా, క్షమించండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనములో నుండి, యేసు ఈ మాట పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. చూడండి, ఇక్కడ మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. ఎవరిలో అంటాడు? మీలో అంటే శిష్యులు, ఆయనతో ఉన్నవాళ్లే. ఎవరండి వాళ్ళు? ఆయనతో ఉన్నవాళ్లే, ఆయన శిష్యులే ఆయన అప్పగించారట. మీలో ఒకడు నన్ను అప్పగించునని చెప్పాను, నిశ్చయముగా చెప్తున్నాను. ఎవని గూర్చి ఇలాగూ చెప్పాను? ఆయన శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకుంటున్నారు. ఏమన్నారన్న మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏంటిది ప్రభు అలా చెప్తున్నాడు అనుకున్న ఆశ్చర్యం వచ్చింది అక్కడ. తర్వాత 23, ఆయన శిష్యులలో ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. ఏమంటాడు ఇక్కడ? యేసు రొమ్మున ఆనుకుంటూ ఉంటాడంట. ఒకడు ఎప్పుడు చూసిన పక్కనే ఉంటాడంట. పేతురు అక్కడ కూర్చొని అంటాడు, సైగ చేశాడంటే ఎవరు అడుగు అని. మనం కూడా అలాంటి స్థితిలోనే ఉంటాం. గనుక ఎవని గూర్చి ఆయన చెప్పెను
అది ఆ. తనకు చెప్పుమని సీమోను పేతురుని అతనికి సైగ చేసెను. ఆ. అతడు ఆ. యేసు రొమ్మున ఆనుకొనుచు ఆ. ప్రభువా ఆ. ఎవడని ఆయనను అడిగాను. ఇప్పుడు సైగ చేసినప్పుడు అడిగాడా లేదా అంటే మరి శిష్యులు అన్నప్పుడు ఒకరికొకడు మరి అక్కడ విషయాలు తెలుసుకోవాలి కదా. అనగానే అడిగాడు, ప్రభు ఎవరు అని అడిగాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇస్తానో వాడే అని చెప్పి ఒక ముక్కను ముంచి సీమోను కుమారుడైనటువంటి ఇస్కరియోతు యూదాకు దానిని ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమైందండి ఇక్కడ? నేను ఆ ద్రాక్షారసంలో ఒక ముక్కను ముంచి నేను ఎవరికైతే మొదటగా ఇస్తానో వాడే నన్ను అప్పగిస్తాడు అన్నాడు. ఆయన ముంచి ఎవరికి ఇచ్చాడో వాని యొక్క హృదయంలోకి ఏమొచ్చింది? ఇప్పుడు సాతానుడు అప్పుడు దాకా ఎక్కడ నుండి చెబుతున్నాడు? వీడికి పక్క నుంచి వచ్చి బయట లోపలికి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మన మీద ఎవడైనా ఒక నిందయాలంటే బయట చెప్పేవాళ్ళు వేరే, కానీ సాతానుడే ప్రత్యక్షంగా వాళ్ళకు దూరాలి అని అంటే దేవుని ఆజ్ఞ లేనిదే వాడు కూడా రావడానికి అవకాశము బయట నుంచి. అందుకనే మనం సువార్త వినేటప్పుడు బయట వాళ్ళు చెప్పేది ఏదేదో వింటూ ఉంటాం, కానీ బయట వినడం కాదు. దేవుని ఆజ్ఞ లేకుండా ఎవడు కూడా మనలను నిందించలేడు, మనల్ని హింసించలేడు, మన మీద నేరము మోపలేడు. మోపాడు అని అంటే ఎవనికి దేవుడు ఆ యొక్క ముక్క ముంచిచ్చాడో వానిలోకి సాతానుడు ప్రవేశించను. వాడు గబగబా వెళ్ళిపోయాడంట బయటికి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఎవనికి ఆ ముక్క ముంచిచ్చాడో వాడు పరిగెత్తాడు. మన మీద నేరం మోపగలిగిన వాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ భాగం చదువుతున్నాం కదా, ఏమన్నాడు? మరొకసారి చదవండి. రోమపత్రిక 8:33. దానికోసమే మీకు ఈ విషయాన్ని చెప్పాను నేను. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడో. ఎవరు మోపారు? ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు మోపారా? దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళి మోపారా? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఆజ్ఞ లేకుండా తన కుమారుని మీద నింద మోపువాడు ఎవడను, నేరం మోపేవాడు ఎవడో లేడో. ఆయన సెలవైతేనే. దేవునికి స్తోత్రము కలుగును గాక. 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన వాడు క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు ఆయనే. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన వెళ్ళిపోయి కూడా ఏం చేస్తున్నాడు? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మరి నువ్వు చేస్తున్నావు విజ్ఞాపన? ఇతరుల కోసం చేస్తున్నావా? నీ సమస్యల కోసం చేస్తున్నావా? నీకున్నటువంటి నీ యొక్క ప్రతి విషయాన్ని దేవుని ముందు ఉంచుతున్నావా? నీ కంటి చూపులో, నీ నోటి మాటలో, నీ హృదయ తలంపులో, నీ కాలి నడకలో, నీ చేతి పనుల్లో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టుచున్నావా? దేవుని పిల్లలారా, ప్రాయశ్చిత్తం జరగాలి అని అంటే మన కొరకు మరణించిన క్రీస్తు నామము ఉజ్జీవింపబడుతూ హెచ్చింపబడు లాగున నీ ప్రవర్తన యావత్తు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. అది దేవుడు చెప్పింది. ఆ నేరారోపణ మన మీద జరుగుతున్నప్పుడు నీవు మౌనిగా తల ఉంచి ప్రార్థన చేయటమే తప్ప దానికోసం నేనేదో చేసేస్తా నేను పరుగులు పెట్టకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇవన్నీ నీ మీదకు వస్తున్నాయి. అయితే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపుతీయా? దేవునికి స్తోత్ర. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపటానికి ఏమేమి ఉంటాయంట? మనల్ని అంటుకొని మనల్ని వెంటాడితే ఏమేమి ఉంటాయంట? శ్రమలు ఉంటాయట, బాధలు ఉంటాయట, హింసలు ఉంటాయట, కరువులు ఉంటాయంట, వస్త్రహీనతలు ఉంటాయంట, ఉపద్రవాలు ఉంటాయంట, ఖడ్గం ఉంటుందట. ఎన్నునే మనం కొన్నిసార్లు చెప్తూ ఉంటాం, ఎన్ని బాధల్లోంచి దేవుడు తప్పిస్తాడు, ఎన్ని బాధల్లోంచి దేవుడు తప్పిస్తాడు మనల్ని.
ఆయన 6 బాధల నుంచి 7 బాధల నుంచి కూడా మనలను తప్పించును. దేవునికి స్తోత్ర. ఎన్ని బాధలు? 7 బాధలట. ఆఖరికి ఖడ్గం వచ్చినా కూడా అది మనల్ని ఏమీ చేయదు. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. 36. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, ఆ. నిన్ను బట్టి ఆ. దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధపడిన గొర్రెలమని ఎంచబడుచున్నాము. అయినను మనను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిని అత్యధికముగా విజయము పొందుచున్నాము. ఆమేన్. వీటన్నిటి నుంచి కూడా మనం ఏం పొందుకుంటున్నామట? విజయాన్ని పొందుకుంటున్నామట. నువ్వు ప్రార్థన 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 ప్రార్థన, భక్తి, వాక్యం, దేవుని యొక్క సన్నిధి, దాన్ని మర్చిపోక విడిచిపెట్టక దేవునిలో నువ్వు ఉంటే విజయము నీదే. ఆమేన్. ఆ విజయం కోసమే మనం ఈ రోజున పోరాడాలి. ప్రాయశ్చిత్తం అంటే ఒక్క విషయాన్ని మనం చూసినప్పుడు మనల ముందు మనం సావడానికి సిద్ధపడిన వారమై ఉండాలి. ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం చూడండి. ఇంకో ఆఖరి మాట చదువుదాం. 38, 39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవని అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కనపరచబడి ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనెవరికి రూఢిగా నమ్ముచున్నాము. ఎడబాపనెవరని? ఎడబాపనేరని రూఢిగా నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని చెప్పాడు ఆయన ఇక్కడ? మనకు వచ్చే బాధలు ఎన్నని చెప్పాడు ఇందాక? 7 బాధలు. ఇప్పుడు ఏంటంట చూడండి ఇక్కడ. 1 మరణమైనను జీవమైనను, అంటే మరణమైనను జీవమైనను అంటే 2 కలిపి 1. మీకు అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ? మరణమైనను జీవమైనను అంటే నువ్వు మరణిస్తేనే కదా జీవించేది. ఇక్కడ పాయింట్ అర్థమైందా? ప్రాయశ్చిత్తం అంటే దేనివల్ల? నువ్వు చస్తేనే నీకు జీవం. అందుకనే మీకు కొరింథీ పత్రికలో ఒక మాట చెప్తాను, కానీ చదవద్దు, నేను దానికి వివరం చెప్తాను. కొరింథీ పత్రికలో ఆయన అంటాడు, విత్తును నాటినప్పుడు అంటే విత్తు చచ్చితేనే మొక్క మొలుసుద్ది అన్నాడు. అంటే నీ శరీర క్రియలను చంపినప్పుడే నువ్వు జీవంలోకి వస్తావు. దాని అర్థం అది. మరణము జీవము 2 ఒకటే. నువ్వు మరణిస్తేనే జీవం నీకు. 1. 2 దేవదూతలైనను ప్రధానులైనను. దేవదూతలు ఎవరు? దేవుని సేవకులు. దేవుని సేవకులు. ప్రధానులైనను అంటే వాళ్ళ మీద ఉన్న అధికారులు గాని. ఆ 2 ఒకటే. అంటే వీళ్ళు ఒక సేవకుడు ఒక సంస్థలో నేను చేస్తున్నానండి అని చెప్పుకుంటున్నాడే, ఆ సంస్థ నాయకుడు ఎట్టివాడై ఉన్నాడు? ప్రధానమైన వాడై ఉండాలి. అంటే వీడు ప్రధానమైన వాడా కాడా అని గ్రహించుకొని ఆ సంస్థలో నేను చేస్తాను అని వెళ్ళాలి వీడు. అంతేగాని దేంట్లో పడితే దాంట్లో మనం వెళ్ళకూడదు. డబ్బుల కోసం వెళ్ళావా చనిపోయినట్టే నువ్వు కూడా. 2 3వది ఉన్నవి అయినను రాబోవునవి అయినను అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగేవి గాని జరగబోతున్నవి గాని, అది దేవుడు చెప్తున్నాడు. ఆ 2 అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను. అధికారులైనను ఎత్తైనను. అధికారులు ఎక్కడ ఉంటారు నిజంగా చెప్పండి? ఇప్పుడు అధికారులు ఎక్కడ ఉంటారు? ఎత్తు మీద ఉంటారు. అందుకని అధికారులైనను ఎత్తైనను సృష్టింపబడినవి మరి ఏదైనా కూడా, మరి ఏదైనా కూడా మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ ఒక్కటి కూడా మనల్ని దేవుని నుండి మనల్ని ఏది కూడా వేరు చేయదు. అలా ఉండాలి అని అంటే నీవు ప్రాయశ్చిత్తం పొందాలి. దేవునికి స్తోత్ర. ప్రాయశ్చిత్తం ఎప్పుడెప్పుడు పొందాలి? ప్రాయశ్చిత్తం ఎప్పుడెప్పుడు పొందాలి? ఎప్పుడు పొందాలి? ప్రతి దినము మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రతి దినము మనల్ని మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులం అవుతాం. ఆ దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాబు వాడు ఎవడను ఉండడు. దేవుని పిల్లలారా, అలాంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క మహాకృపలో మనం వర్ధిల్లుచు ముందుకు సాగాలని, ప్రాయశ్చిత్తము
చేయుటకు మనము దేవునికి అవకాశం ఇచ్చిన వారమై ఆయన కృపలో వర్ధిల్లాలని మీ అందరికీ తెలియచేస్తూ, ఇప్పుడు నీ స్థితి ఎలా ఉన్నదో ఒకసారి గమనించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. కరెక్ట్ ఉందా? ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ఏ రీతిగా ఉంటే మన దేవుళ్ళు ఎదుగుతామో, శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలో మన దైవజనుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రములు ప్రభా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త నీకు స్తోత్రాలయ్యా. సమాధానమైన కర్త నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవా నీకు స్తోత్రాలయ్యా. నీ దాసుని పురుడికి నిలబెట్టుకుని ప్రభా నీకు స్తోత్రాలు. నువ్వు నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ముత్యాలంటి మాటలు మాట్లాడి ఉన్నావు ప్రభా నీకు స్తోత్రాలయ్యా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా నీకు స్తోత్రాలయ్యా. విన్న మాటలు బట్టి నాయన విశ్వాసంతో నాయన అయ్యా నీకు స్తోత్రాలయ్యా. లోకానుసారంగా ఉన్న వాళ్ళు, రక్షణ లేని బిడ్డలు ప్రభా విని రక్షించబడటకు నాయన అయ్యా, శ్రమలో ఉన్న వారు విడిపించబడటకు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. అటు బిడ్డలు మీరు దర్శించండి, మాట్లాడండి, సహాయం ఇచ్చేయండి. ముచ్చల్లాంటి మాటలు ఏ బిడ్డలు విడిచిపెట్టక, నిర్లక్ష్యము ఉండగా ప్రభా అయ్యా, సమయాన్ని నా తండ్రి దొంగిలించి వారై ఉండగా ప్రభా అయ్యా, నీ వాక్యాన్ని పెడచెవున పెట్టక ప్రభా నీకు స్తోత్రాలు నాయన. నీ మాటలు తేనె కంటే, నువ్వు జింట తేనె కంటే మధురం అనేది కనుక ప్రభా, అటు మధురమైన వాక్యములు విని తిని ప్రభా తృప్తి పొందుకొని వారి జీవితాలు మారునట్టుగా, వారి కుటుంబాలు మారినట్టుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. యేసయ్యా, వారి బిడ్డలు మారినట్టుగా, వారి భర్తలు మారినట్టుగా సహాయం ఇచ్చే నాయన. యేసయ్యా, గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నీ సన్నిధికి వచ్చి అరిగిన వాడిని ప్రభా ఎన్నడూ విడిచిపెట్టన్నావు తండ్రి నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రార్థించి ప్రతి బిడ్డకి నాయన తండ్రి గొప్ప కార్యాలను చేయనై ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ మధ్యాహ్న కాల సమయం మందు ప్రభా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. స్థలం నీది, సమయం నీది ప్రభా. అయ్యా, ఇక్కడ నిలబడిన నీ దాసుని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎత్తి పట్టుకోండి, వాడుకోండి. అనేక స్థలాల్లో వాడబట్టకు నీ శక్తిని, బలమును, ఆరోగ్యం నీ దాసునికి దయచేయమని తండ్రి నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు తండ్రి నీకు స్తుతులు నాయన. అయ్యా నా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభా దేవుని కొరకు ఎలుగెత్తి ప్రార్థించే బిడ్డలుగా చేయండి నాయన. కన్నీరు కార్చే బిడ్డలుగా చేయండి. వారి కుటుంబాల కొరకు నాయన, వారి బిడ్డల కొరకు, వారి భర్తల కొరకు రక్షణ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అని హెచ్చరించి ఉన్నాడు ప్రభా. మనం ఎలా కలిగి ఉంటే దేవుణ్ణి, మనం ఏమి మాటలు విని ఆయన విశ్వాసంతో ప్రార్థిస్తే తప్పక ఏ మేలు చేయక దేవుడు విడిచిపెట్టడని నాయన మాట్లాడి ఉన్నాడు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, అట్టు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి అయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రాలు. యూట్యూబ్లో వింటున్న వారిని ప్రభా, ఫోన్ల ద్వారా చూస్తున్న వారిని అయ్యా, ట్యాపుల ద్వారా చూస్తున్న వారిని ప్రభా అయ్యా, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. బిడ్డలను పురుగుల పండి లేవనెత్తండి అయ్యా. నశించిపోతున్న బిడ్డలను రక్షించమని నాయన. అయ్యా, నీ కృప బిడ్డలకు తోడై ఉండి నడిపించి సహాయం ఇచ్చేయమని నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకొని నడిపించి సహాయం ఇచ్చేయమని, ఈ మనవలని నీ సముఖంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం కుడి వచ్చిన బిడ్డలకును, భూలోకములోను సకల పరిశుద్ధులకును, చేరి వచ్చిన వారికి, కుడి వచ్చిన వారికి, సంఘానికి, మరి ముఖ్యముగా ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకు, ప్రతి సేవకునికి, సేవకుని కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు. ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్పినటువంటి ఈ యొక్క వాక్యమును ఇది 2 భాగాలుగా మీ ముందుకు రాబోతుంది. ఈ 2 భాగాలు కూడా ఒక్కసారే దాన్ని నేను మీకు అందిస్తున్నాను, వారం కాదు. ఈ 2 భాగాలు ఒక్కసారిగా వచ్చినప్పుడు మొదటిది చూసినటువంటి వాళ్ళు రెండవ దానికి కూడా ఎమ్మటే చూసినప్పుడే ఆ యొక్క
ప్రాయచిత్తముల యొక్క అంటే ఏమిటి అనేటువంటి దానికి మనకి తెలుస్తుంది. దయచేసి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఇది రాకడ దినాలు. ఈ రాకడ దినాల్లో మనం ఉన్నాం. మరి దీని నుంచి మనం తప్పించుకోవడానికి ఈ ప్రాయచిత్తమునకు తగినటువంటి ఫలాలు మనం ఎలా పొందుకోవాలో మీరు అందరూ కూడా గ్రహించి ఆ విధముగా మేలు పొందుతారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్ర. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.